ఓకే. ఇప్పుడు కనపడుతుంది గదా! హల్ రైట్. సో, మళ్ళీ మొదలుపెడుతున్నాను. లాస్ట్ క్లాస్‌లో అంటే నిన్న సాయంత్రం మనం ఏం చెప్పాము అంటే, నిన్న సాయంత్రం మనము 2 విషయాలు మాట్లాడాం. ఒకటి జనరల్ పర్పస్ రిజిస్టర్ ఆర్గనైజేషన్. జనరల్ పర్పస్ రిజిస్టర్ ఆర్గనైజేషన్. దీని గురించి మనం మాట్లాడాం. ఇక్కడ కంప్యూటర్‌లో ఉండే జనరల్ పర్పస్ రిజిస్టర్స్ R1, R2 అండ్ సో ఆన్ ఏదో 7 రిజిస్టర్స్ తీసుకున్నాం. వీటిని ఎలా ఇంటర్ కనెక్ట్ చేస్తాము అనేది ఒక డయాగ్రామ్ గీసాం. ఆ తర్వాత దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని R1 టైమ్స్ 2, R2 ప్లస్ R3 ఇలా తీసుకున్నాం. అంటే R2 కంటెంట్స్‌ని R2లో ఏదో 10, R3లో ఏదో 20 ఉంటే ఈ రెండిటిని యాడ్ చేసి R1లోకి పంపటం ఎలాగా అనేది కూడా మనం చూసాం. ఆ తర్వాత మనం రెండో కాన్సెప్ట్ ఏం మాట్లాడాము అంటే స్టాక్ ఆర్గనైజేషన్. స్టాక్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడాం. ఈ స్టాక్ ఆర్గనైజేషన్‌లో స్టాక్ అది మామూలుగానే డీఎస్‌లో స్టాకే. ఈ స్టాక్ అనేది మనం మెమరీలో ఎస్టాబ్లిష్ చేస్తాం అనుకున్నాము యాక్చువల్‌గా. దీని మీద మనం 2 ఆపరేషన్స్ చేస్తాం అనుకున్నాము. పుష్, పాప్. ఈ 2 ఆపరేషన్స్ చేస్తాం అనుకున్నాము. ఈ 2 ఆపరేషన్స్‌కి మనం అల్గారిథమ్స్ రాసాము. కనపడుతుందండి? హలో! రైట్. ఈ 2 ఆపరేషన్ మనం అల్గారిథమ్స్ రాసాము. అయిపోయింది. ఆ తర్వాత ఇందులో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఎక్స్‌ప్రెషన్ ఎవాల్యుయేషన్. ఎక్స్‌ప్రెషన్ ఎవాల్యుయేషన్. రైట్. మనం ఎక్స్‌ప్రెషన్స్‌ని ఎవాల్యుయేట్ చేస్తాం. దీనికి కూడా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సాధారణంగా ఎక్స్‌ప్రెషన్స్ 3 ఫార్మాట్స్‌లో ఉంటాయనుకున్నాం. ఒకటి ఇన్‌ఫిక్స్ ఫార్మాటు, 2 ప్రిఫిక్స్ ఫార్మాటు, నొటేషన్ అన్నాము. 3 పోస్ట్ ఫిక్స్ నొటేషన్. ఇందులో మనం మనం జనరల్‌గా వాడేది ఇన్‌ఫిక్స్ ఫార్మాట్ వాడతామనుకున్నాం. అది A+B ఇలా ఉంటుంది. ప్రిఫిక్స్ అయితే ఆపరేటర్ ముందుంటుంది. ప్లస్ ఏబీ. పోస్ట్ ఫిక్స్ అయితే ఆపరేటర్ తర్వాతుంటుంది. ఏబీ ప్లస్ ఇలా ఉంటుంది. ఏదైనా గాని ఒక ఎక్స్‌ప్రెషను ఎవాల్యుయేట్ అవ్వాలి అంటే అది పోస్ట్ ఫిక్స్‌లో ఖచ్చితంగా పోస్ట్ ఫిక్స్‌లో ఉండాలి అని మనం అనుకున్నాం. రైట్? దీన్ని స్టాక్ ఉపయోగించి ఎలా ఎవాల్యుయేట్ చేస్తారో గూడా నిన్న మాట్లాడాం. ఓకేనండి? ఇంతవరకు నిన్న మాట్లాడింది. అర్థమైందా? హలో! రైట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇవాళ మనం మాట్లాడవలసింది ఇన్‌స్ట్రక్షన్, ఇన్‌స్ట్రక్షన్ ఫార్మాట్స్ గురించి మనం మాట్లాడాలి. ఈ ఇన్‌స్ట్రక్షన్ ఫార్మాట్స్ గురించి మనం మాట్లాడబోయే ముందు, మీరు యూనిట్ 3, యూనిట్ 3లో ఏం నేర్చుకున్నారు అంటే, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్షన్స్ గురించి నేర్చుకున్నారు. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్షన్స్ గురించి నేర్చుకున్నారు. అక్కడ మనం ఒక బేసిక్ కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్‌ని మనం తయారు చేశాము. ఒక బేసిక్ కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షను ఎంతుంది అంటే 16 బిట్స్ లెంత్ ఉంది. 0 నుంచి 15 బిట్స్. టోటల్‌గా బేసిక్ కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షను 16 బిట్స్ లెంత్ ఉంది అని మనం చూసుకున్నాం. ఓకే. ఈ 16 బిట్స్ లెంత్ ఉన్న ఇన్‌స్ట్రక్షన్‌ని మనం ఎలా విడగొట్టాము అంటే 0 నుంచి 11 బిట్స్ అంటే మొత్తం 12 బిట్స్. దీన్ని అడ్రెస్ పార్ట్ కింద విడగొట్టాం. ఆ తర్వాత 3 బిట్స్ అంటే 12, 13, 14 ఆప్‌కోడ్ పార్ట్ కింద విడగొట్టాం. ఈ ఆప్‌కోడ్ పార్ట్‌ని మనం నిన్న ఏఎల్‌యు దగ్గర వాడాం. జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్‌లో. లాస్ట్ బిట్‌ని మోడ్ బిట్ అన్నాం. 15థ్ బిట్‌ని. రైట్? నేను మళ్ళీ రాస్తున్నాను. 0-11 బిట్స్. ఇది అర్థమైతే గాని ఇప్పుడు చెప్పేది అర్థం కాదు. ఈ 12 బిట్స్‌ని అడ్రెస్ పార్ట్ కింద విడగొట్టాం. బేసిక్ కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఫార్మాట్. రైట్? 12 నుంచి 14 ఈ 3 బిట్స్‌ని ఆప్‌కోడ్ పార్ట్ కింద విడగొట్టాం. ఆ తర్వాత 1 బిట్ 15థ్ బిట్టు దీన్ని అంటే ఒక బిట్టే. దీన్ని మోడ్ బిట్ కింద విడగొట్టాం. ఎందుకంటే ఈ అడ్రెస్ డైరెక్ట్ అడ్రెస్సా? ఇండైరెక్ట్ అడ్రెస్సా? అని తెలియటానికి. దీని మీద మనం ఆధారపడి ఈ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఎన్ని రకాలుగా డివైడ్ చేశాము అంటే 3 రకాలుగా డివైడ్ చేశాం. ఒకటి మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్స్. వీటిని ఎంఆర్ ఇన్‌స్ట్రక్షన్ అన్నాము. రెండోది రిజిస్టర్ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షను. దీన్నే ఆర్ఆర్ ఇన్‌స్ట్రక్షన్ అని రాస్తున్నాము. మూడోది
ఐఓ రిఫరెన్స్ ఇన్స్ట్రక్షన్ నేను ఐఓ ఇన్స్ట్రక్షన్ రాస్తున్నాను. మెమరీ రిఫరెన్స్ ఇన్స్ట్రక్షన్లు 7 ఉన్నాయి. రిజిస్టర్ రిఫరెన్స్ ఇన్స్ట్రక్షన్లు 12 ఉన్నాయి. ఐఓ రిఫరెన్స్ ఇన్స్ట్రక్షన్లు 6 ఉన్నాయి. మొత్తం 25 ఇన్స్ట్రక్షన్స్ని మనం డిజైన్ చేసాం బేసిక్ కంప్యూటర్కి. అర్థమైందండి? ఓకే, కొద్దిగా లైన్లో ఉండండి. మనం 25 ఇన్స్ట్రక్షన్లే డిజైన్ చేసాం. అయితే ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇవాళ మన కాన్సెప్ట్స్కి వస్తున్నాం. ఇవాళ మన కాన్సెప్ట్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్. ఈ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మనం బేసిక్ కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్ 16 బిట్స్ ఉంటుంది అనుకున్నాం. బేసిక్ కంప్యూటర్, మనం ఒక బేసిక్ కంప్యూటర్ తయారు చేస్తున్నాము, దానికి ఇన్స్ట్రక్షన్ 16 బిట్స్ ఉంటుంది అని మనం అనుకున్నాం. ఇలాగా అడ్రస్, ఆప్ కోడ్, మోడ్ బిట్. కానీ మనం ఇక్కడ ఏం రాస్తున్నామంటే, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, డిఫరెంట్ కంప్యూటర్స్ రైట్ హ్యాస్ డిఫరెంట్ లెంత్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మనకి అనేక రకాల కంప్యూటర్స్ ఉన్నాయి. ఒక్కొక్క కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్ లెంత్లు మారుతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంప్యూటరు యాక్చువల్గా 8 బిట్ ఇన్స్ట్రక్షన్ ఉండొచ్చు, ఇంకో కంప్యూటర్కి 16 బిట్ ఉండొచ్చు, ఇంకో కంప్యూటర్కి 120 బిట్ ఉండొచ్చు, లేకపోతే ఇలా ఉండొచ్చు. ఎందుకు అంటే వాటి యొక్క కంప్యూటర్ కలిపిన మెమరీ క్యాపబిలిటీ మీద, మరియు ఆ కంప్యూటర్ ఎన్ని ఆపరేషన్స్ చేస్తుంది అనే దాని మీద ఆధారపడి ఈ ఇన్స్ట్రక్షన్ లెంత్స్ మారుతాయి. అంటే ఇంకా క్లియర్గా చెప్తున్నాను, బేస్డ్ ఆన్ ఈ లెంత్లు ఎలా వస్తాయంటే, బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ బై ది కంప్యూటర్. ఒక కంప్యూటర్ ఎన్ని ఆపరేషన్స్ చేస్తుంది అనేది ఫస్ట్ పాయింట్. 2, బేస్డ్ ఆన్ మెమరీ యాక్సెస్, ఆర్ దట్ మీన్స్ సైజ్ ఆఫ్ మెమరీ అటాచ్డ్ అనమాట. సైజ్ ఆఫ్ మెమరీ అటాచ్డ్ టు ది కంప్యూటర్. ఈ రెండింటి మీద ఆధారపడి ఈ ఇన్స్ట్రక్షన్ యొక్క లెంత్ మారుతుంది. మరి ఇన్స్ట్రక్షన్ యొక్క లెంత్ మారితే ఏమవుతుందంటే, ద సెకండ్ పాయింట్, ద అడ్రస్, ఇక్కడ ఉన్న ఈ అడ్రస్, ది అడ్రస్ పార్ట్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ మే ఆల్సో వ్యారీ. ది అడ్రస్ లెంత్ అందాము. ది అడ్రస్ లెంత్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఆల్సో చేంజ్ ఆర్ వ్యారీ. ఈ అడ్రస్ లెంత్ కూడా మారుతుంది. ఈ బేస్డ్ ఆన్ ది అడ్రస్ అంటే ఈ అడ్రస్ మీద ఆధారపడి ఈ ఇన్స్ట్రక్షన్స్ మనం 3 రకాలుగా విడగొట్టాము ఇక్కడ. రైట్, బేస్డ్ ఆన్ ది లెంత్ ఆఫ్ ది అడ్రస్ ఫీల్డ్, బేస్డ్ ఆన్ ది లెంత్ ఆఫ్ అడ్రస్ ఫీల్డ్. రైట్, ఈ ఇన్స్ట్రక్షన్లు 3 రకాలు అయినాయి. అర్థమవుతుందండి? హలో, కనబడుతుందిగా స్క్రీను? నేను ఇంకో డాక్యుమెంట్కి వెళ్తున్నానమ్మా, ఒకసారి కనబడుతుందో లేదో చూడండి. రైట్, కనబడుతుందమ్మా ఇప్పుడు? వైట్ పేజీ. రైట్, బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ ది అడ్రస్ ఫీల్డ్, ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ది 3 టైప్స్. 3 రకాలుగా విడగొట్టాం. ఒకటి సింగిల్ అక్యూములేటర్ ఆర్గనైజేషన్ ఇన్స్ట్రక్షన్స్. రైట్, సింగిల్ అక్యూములేటర్ ఆర్గనైజేషన్ ఇన్స్ట్రక్షన్స్ అంటాము. 2, రిజిస్టర్ ఆర్గనైజేషన్ ఇన్స్ట్రక్షన్స్. రెండోదాన్ని రిజిస్టర్ ఆర్గనైజేషన్ ఇన్స్ట్రక్షన్స్ అంటాము. 3, స్టాక్ ఆర్గనైజేషన్ ఇన్స్ట్రక్షన్స్. రైట్, స్టాక్ ద్వారా ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయటం అంటాం. దేని మీద ఆధారపడి? లెంత్ ఆఫ్ అడ్రస్ ఫీల్డ్. ఇది చాలా జాగ్రత్తగా, లెంత్ ఆఫ్ అడ్రస్ ఫీల్డ్. ఇందులో ఫస్ట్ పాయింట్ నేను సింగిల్ అక్యూములేటర్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ది సింగిల్ అక్యూములేటర్ మనం ఏసీతో చూపిస్తాము, లేకపోతే క్యాపిటల్ ఏ అన్నా కానీ అక్యూములేటరే.
రిజిస్టర్ ఇది స్పెషల్ పర్పస్ రిజిస్టర్ మనందరికీ తెలుసు. సింగిల్ అక్యుములేటర్ ఆర్గనైజేషన్. సింగిల్ అక్యుములేటర్ ఆర్గనైజేషన్ మీకు అర్థం కావడానికి నేను ముందు ఏం చేస్తానంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మనం ఎక్స్ ప్లస్ వై యాడ్ చేయటం ఇది అనుకోండి. మనం ఎక్స్ని వైని యాడ్ చేయాలి. ఇలా తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని కొద్దిగా అసెంబ్లీ లాంగ్వేజ్లో మారిస్తే ఎలా ఉంటుందంటే యాడ్ ఎక్స్ కామా వై ఇలా ఉంటుంది. కానీ మనం సింగిల్ అక్యుములేటర్ ఆర్గనైజేషన్ ఎలా రాస్తాము అంటే ఎగ్జాంపుల్ సింపుల్గా యాడ్ వై, వైని తీసుకెళ్ళి యాడ్ చేసే. మరి ఎక్స్ ఏమయ్యింది అంటే ఊరిని మీకు తెలియడానికి ఎక్స్ యొక్క డేటా ఏదో 12 అనుకుంటున్నాను, వై యొక్క డేటా వాల్యూ 13 అనుకుంటున్నాను. యాడ్ వై, వైని తీసుకెళ్ళి యాడ్ చేయి. ఎవరికి యాడ్ చేయాలి అంటే అక్యుములేటర్కి యాడ్ చేయాలి. ఇది ఏసీ అక్యుములేటరు. ఆల్రెడీ ఎక్స్ వాల్యూ 12 అక్యుములేటర్లో ఉందన్నమాట. రైట్. కాబట్టి దీనికి యాడ్ వై అన్నాం కాబట్టి వై వాల్యూ ఎంత 13 ప్లస్ 13 యాడ్ అయింది. టోటల్ ఎంత అయింది 25 అయింది. ఈ 25ని తీసుకొచ్చి మళ్ళీ అక్యుములేటర్లోనే పెడుతుంది. రైట్. ఈ ఎగ్జాంపుల్ అర్థమైందండి. రైట్. ఇన్ సింగిల్ అక్యుములేటర్ ఆర్గనైజేషన్ టు ఎగ్జిక్యూట్ ఎనీ ఇన్స్ట్రక్షన్ అక్యుములేటర్ ఈజ్ యూజ్డ్. అంటే సింగిల్ అక్యుములేటర్ ఆర్గనైజేషన్లో మనం ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసినా అక్యుములేటర్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అక్యుములేటర్ రిజిస్టర్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇది రాసిన తర్వాత మనం ఈ ఎగ్జాంపుల్ రాస్తాం. రెండోది ఏంటి అంటే రిజిస్టర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. రిజిస్టర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే we fetch the data from the registers and perform the operation and store the result back to the registers. దీనికి ఎగ్జాంపుల్ నేనేం రాస్తున్నానంటే ఇది మనందరికీ తెలుసు, అంతకుముందు కూడా మనం బాగానే చేసాం. రైట్. R2 ప్లస్ R3, R1 అనుకున్నా కానీ ఇబ్బంది లేదు. అంటే రిజిస్టర్ R2 అనేది ఒకటి ఉంది. ఆ R2 రిజిస్టర్లో ఏదో ఒక వాల్యూ 10 ఉంది. రిజిస్టర్ R3 అనే ఇంకొక జనరల్ పర్పస్ రిజిస్టర్ ఉంది. రిజిస్టర్ R3లో ఏదో 12 అనే ఒక వాల్యూ ఉంది. ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేసి అంటే ప్లస్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ని ఎక్కడ పెట్టమంటున్నాము అంటే రిజిస్టర్ R1లో ప్లేస్ చేయమంటున్నాము. రైట్. ఇది 22. అర్థమైందండి. ఇది రిజిస్టర్ ఆర్గనైజేషన్. అలాగే ఇక మూడోది వస్తే స్టాక్ ఆర్గనైజేషన్. దీని గురించి మనం రాత్రే మాట్లాడాం. అంటే ఏ ఇన్స్ట్రక్షన్ అయినా కానీ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు స్టాక్ను వాడుకోండి. అంటే మళ్ళీ నేను ఒక ఇన్స్ట్రక్షన్ని ఇలా తీసుకుంటాను. ఏ ప్లస్ బి సింపుల్గా ఇలాగే తీసుకున్నాను. ఏ వాల్యూ 5 ప్లస్ బి వాల్యూ 7 అనుకుంటున్నాను. ఇది స్టాక్ ఆర్గనైజేషన్ చేయాలి అంటే మనకు తెలుసు దీన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి మార్చాలి. అంటే ఏబి ప్లస్ అయ్యింది అంటే 5, 7 ప్లస్ అయ్యింది. ఇప్పుడు స్టాక్ గనక మనం వాడుకున్నట్లయితే రైట్, ఇక్కడ గనక మీకు ఆపరాండ్ కనబడితే స్టాక్లోకి పుష్ చేయండి. అంటే ముందు ఏం పుష్ చేసా ఆపరాండ్ అంటే 5ను పుష్ చేశా. తర్వాత మళ్ళీ స్కాన్ చేస్తే ఏం కనపడింది ఆపరాండే కనబడితే బీని పుష్ చేయండి. బీని కూడా పుష్ చేశా. ఈసారి ఎంత 7 పుష్ చేశా. ఆపరేటర్ కనుక కనబడితే స్టాక్ పైన ఉన్న ఈ రెండు బయటికి తీసి ఆపరేషన్ చేసి ఆ పర్టికులర్ ఆపరేషన్ చేసి యాక్చువల్గా స్టాక్లోనే రిజల్ట్ పెట్టండి. అంటే ఏ ప్లస్ బి చేశా. ఏ ప్లస్ బి ఎంత అయింది 12 అయింది. 12ని తీసుకొచ్చి స్టాక్లోనే పెట్టా. ఇది స్టాక్ ఆర్గనైజేషన్. అర్థమైందండి. హలో, ఎవరో ఒకరు రెస్పాండ్ అవరా? రైట్. ఓకే, థ్యాంక్ యూ. Based on the length of the address field, the instructions are divided into the three parts. One is the single accumulator organization, the second one is the register organization, the third one is the stack organization. Okay నండి. రైట్. ఇది ఇక్కడితో అయిపోలా, ఇది ఇంకా ఉంది. యాక్చువల్గా దీన్ని ఆధారంగా చేసుకుని
వీటిని ఆధారంగా చేసుకుని అంటే ఈ అడ్రస్‌ల ఆధారంగా చేసుకుని మళ్ళీ ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే అడ్రస్ ఫీల్డ్ మీద ఆధారంగా చేసుకుని ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఎన్ని రకాలుగా విడిపోయినాయి అంటే ఈ కింది రకాలుగా విడిపోయినాయి. మళ్ళీ బేస్డ్ ఆన్ ద అడ్రెసెస్, బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ అడ్రెసెస్ ఇన్ ది ఇన్‌స్ట్రక్షన్. అంటే మనం ఇప్పుడు దాకా ఇన్‌స్ట్రక్షన్‌లో ఒకే అడ్రస్ ఉంటదనుకుంటున్నాం. కాదండి. ఒక ఇన్‌స్ట్రక్షన్‌లో ఒక్కోసారి 2, 3 అడ్రెస్‌లుంటాయి. కాబట్టి బేస్డ్ ఆన్ ది నంబర్ ఆఫ్ అడ్రెసెస్ వితిన్ ద ఇన్‌స్ట్రక్షన్. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఎన్ని రకాలుగా విడిపోయాయి అంటే ఇది సింపుల్. 3 అడ్రెస్ ఇన్‌స్ట్రక్షన్స్. రెండోది 2 అడ్రెస్ ఇన్‌స్ట్రక్షన్స్. మూడోది 1 అడ్రెస్ ఆర్ సింగిల్ అడ్రెస్ ఇన్‌స్ట్రక్షన్స్. నేను 1 అని రాస్తున్నానండి. యాక్చువల్‌గా బుక్‌లో సింగిల్ అని ఉంటుంది. ఏమనుకోవద్దు. సింగిల్ అడ్రెస్ ఇన్‌స్ట్రక్షన్స్. నాలుగోది స్టాక్ ఇన్‌స్ట్రక్షన్స్. ఐదోది రిస్క్ ఇన్‌స్ట్రక్షన్స్. RISC. రైట్? బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ అడ్రెస్ ఫీల్డ్స్ వితిన్ ద ఇన్‌స్ట్రక్షన్. చాలా జాగ్రత్త అండి. బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ అడ్రెస్ ఫీల్డ్స్ within instruction. The instructions are divided into 3 address instructions, 2 address instructions, right? Single address instructions, stack instructions. ఈ స్టాక్ ఇన్స్ట్రక్షన్స్కే జీరో అడ్రస్ ఇన్స్ట్రక్షన్ అని కూడా పేరండి, కంగారు పడొద్దు. ఈ స్టాక్ ఇన్స్ట్రక్షన్స్కి జీరో అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్ అని పేరు. ఫైనల్గా రిస్క్ ఇన్స్ట్రక్షన్స్. ఇంతవరకు అర్థమైందండి? కనబడుతుందా? హలో. రైట్. ఇప్పుడు ఈ 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్, 2 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్, 1 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలండి. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను అంటే నాకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. A+B ఇంటూ C+D ఇది ఇచ్చారు అనుకుందాం. ఇది టెక్స్ట్ బుక్‌లో ఉంటుందండి స్టాండర్డ్‌గా. ఒకవేళ మీకు ఏదైనా కొత్తది మార్చిస్తే ప్రాబ్లమ్ లాగా ఇలాగే చేయాలి. రైట్? నేను ఫస్ట్ 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్‌లో 3 అడ్రస్ ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట. రైట్? దాన్ని ఎలా రాస్తున్నాను చూడండి. A+B ఇంటూ C+B కాబట్టి ఫస్ట్ వన్ ఏం చేశానంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షను యాడ్ R1, A, B ఇది. ఏబీలని తీసుకొచ్చి మెమరీ నుంచి, ఇది ఏబీలు అంటే మెమరీ అడ్రస్లు. ఏబీలను తీసుకొచ్చి రిజిస్టర్ R1లో యాడ్ చెయ్యి. మీరు చాలా జాగ్రత్తగా దీనికి రిజిస్టర్ ట్రాన్స్ఫర్ నోటేషన్ పక్కన రాయాలి. అంటే R1 ఈజ్ అసైన్ టు మెమరీ నుంచి ఏం తీసుకురావాలి కాబట్టి M(A) ప్లస్ M(B). అర్థమైందండి? ఇది మళ్ళీ చెప్పనా? ఇది అర్థమైందండి? మళ్ళీ చెప్పనా? అర్థమైందండి? రైట్. ఆ తర్వాత రెండోది యాడ్ R2, C, D అంటే మెమరీ R2లోకి యాడ్ చేయి. ఎవరెవరిని యాడ్ చేయాలి? మెమరీలో నుంచి సీని తీసుకురా. ఖచ్చితంగా ఈ పక్కన రాసింది ఖచ్చితంగా రాయాలండి. లేకపోతే మార్కులేడు. రిజిస్టర్ నోటేషన్ రాయాలి మీరు. రైట్? కాబట్టి మెమరీలో నుంచి సీని తీసుకొచ్చి, మెమరీ నుంచి డీని తీసుకొచ్చి రిజిస్టర్ R2లో యాడ్ చేయి. రైట్? ఇక చివరికి ఏం మిగిలిపోయింది? A+B కంప్లీట్ అయిపోయింది. C+D కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మల్టిప్లికేషన్. మల్టిప్లై MUL R3 R1, R2 అంటే A+Bని యాడ్ చేసింది R1లో ఉంది. C+Dని యాడ్ చేసింది R2లో ఉంది. R1, R2ని మల్టిప్లై చేసి R3లో పెట్టు. దట్ మీన్స్ R3 ఈజ్ అసైన్ టు ఈ రిజిస్టర్స్ అండి R1 ఇంటూ R2. ఇది 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్ అండి. ఇక్కడ చూడండి, ఇది ఇన్స్ట్రక్షను. ఇక్కడ రిజిస్టర్ అనేది ఒక అడ్రస్సు. ఇది మెమరీ ఫస్ట్ అడ్రస్సు. ఇది మెమరీ సెకండ్ అడ్రస్సు. ఇక్కడ కూడా ఒక రిజిస్టరు, ఒక మెమరీ ఫస్ట్ అడ్రస్సు, ఒక మెమరీ సెకండ్ అడ్రస్సు. ఇక్కడ మల్టిప్లై రిజిస్టరు, మెమరీ ఫస్ట్ అడ్రస్సు, మెమరీ సెకండ్ అడ్రస్సు. అంటే ఒక ఇన్స్ట్రక్షన్లో మొత్తం మీరు చూసినట్లయితే ప్రతి చోట 3 అడ్రస్ ఫీల్డ్స్ ఉన్నాయి. అర్థమైందండి? మళ్ళీ చెప్పనా? హలో.
రైట్. నేను మళ్ళీ నాకు ఈ డాక్యుమెంట్ అయిపోయింది కాబట్టి ఇంకో డాక్యుమెంట్‌కి వెళ్తున్నాను. ఈ డాక్యుమెంట్ కనబడుతుందో లేదో ఒకసారి చూసి చెప్పరా? కనబడుతుందండి ఈ డాక్యుమెంట్? వైట్ పేజీ? హ్మ్. ఇప్పుడు ఆ 3 అడ్రెస్ ఇన్‌స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 2 అడ్రెస్ ఇన్‌స్ట్రక్షన్. ఈ 2 అడ్రెస్ ఇన్‌స్ట్రక్షన్ కూడా నేను తీసుకుంటున్న ఎగ్జాంపుల్ అదే. అంటే ఒకే ఇన్‌స్ట్రక్షను 3 అడ్రెస్ కంప్యూటర్‌లో అయితే ఎలాగా, 2 అడ్రెస్ కంప్యూటర్‌లో అయితే ఎలాగా, 1 అడ్రెస్ కంప్యూటర్‌లో అయితే ఎలాగా ఎగ్జిక్యూట్ అవుతుంది. సారీ సి+డి. దీనికి ఏం చేస్తున్నాను అంటే చాలా జాగ్రత్తగా చూడండి. రెండే 2 అడ్రెస్‌లు ఉండాలి కాబట్టి మూవ్ R1, ఏ అంటే R1లోకి మెమరీ నుంచి ఏ అనేది వచ్చింది. ఆ తర్వాత మూవ్ R2, బి R2లోకి మెమరీ నుంచి బి వచ్చింది. ఆ తర్వాత యాడ్ R1, R2 అంటే R1ని R2ని యాడ్ చేసి R1 ప్లస్ R2 రిజల్ట్ ఎక్కడుందండి? ఆటోమేటిక్‌గా R1కి వస్తాయి. రైట్ నుంచి లెఫ్ట్‌కి ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి. రిజల్ట్ R1లోకి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మూవ్ R3, సి అంటే R3లోకి మెమరీ నుంచి సి వచ్చింది. తర్వాత మళ్ళీ మూవ్ R4, డి R4 రిజిస్టర్‌లోకి మెమరీ నుంచి డి వచ్చింది. నెక్స్ట్ యాడ్ R3, R4 అంటే R3, R4ని యాడ్ చేసి రిజల్ట్‌ని R3లోనే పెట్టండి. అర్థమైందండి? ఇప్పుడు ఏ+బి యాడ్ చేసిన రిజల్ట్ ఎక్కడుంది? R1లో ఉంది. ఇదిగోండి ఇది. ఏ+బిని యాడ్ చేసింది. సి+డిని యాడ్ చేసిన రిజల్ట్ ఎక్కడుంది? R3లో ఉంది. ఇప్పుడేం చేయాలి? మల్టిప్లై R1, R3 అంటే R1లోకి R1లో ఉన్న కంటెంటు, R3లో ఉన్న కంటెంట్ మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ R1లో పెట్టండి. ఇది 2 అడ్రెస్ ఇన్‌స్ట్రక్షన్. ఇక్కడ చూడండి ఇది ఇన్‌స్ట్రక్షను. ఇక్కడ 2 అడ్రెస్ ఫీల్డ్స్, ఇక్కడ 2 అడ్రెస్ ఫీల్డ్స్. ప్రతి ఇన్‌స్ట్రక్షన్‌లోనూ 2 అడ్రెస్ ఫీల్డ్స్ ఉన్నాయి. కనపడిందండి? హలో. హలో. రైట్. ఇది 2 అడ్రెస్ ఇన్‌స్ట్రక్షన్. నెక్స్ట్ సింగిల్ అడ్రెస్ ఇన్‌స్ట్రక్షన్ ఆర్ 1 అడ్రెస్ ఇన్‌స్ట్రక్షన్. ఇది సింగిల్ అక్యుములేటర్ ఆర్గనైజేషన్. సింగిల్ అడ్రెస్ ఆర్ 1 అడ్రెస్ ఇన్‌స్ట్రక్షన్స్. దీనికి కూడా మళ్ళీ అదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. A+B ఇంటూ C+D. రైట్. దీనికి ఏం చేస్తున్నానంటే లోడ్ ఏని లోడ్ చేయి. ఎక్కడికి లోడ్ అవుద్ది ఏ? ఆటోమేటిక్‌గా అక్యుములేటర్‌లోకి వచ్చేస్తుంది. ఏసీ ఈక్వల్ టు M(A). నెక్స్ట్ ఒక అడ్రస్సే ఉండాలి కాబట్టి సింపుల్‌గా యాడ్ బి. ఇందాక మనం అనుకున్నట్లు X+Y ఉంటే యాడ్ వై అని రాసాం ఇందాక మనం అక్యుములేటర్‌లో. ఎగ్జాంపుల్ ఇందాక పాత ఎగ్జాంపుల్ గుర్తొచ్చి ఉంటుంది మీకు. యాడ్ బి అంటే ఏం చేస్తున్నాం? అక్యుములేటర్ ఈజ్ అసైన్డ్ టు అక్యుములేటర్ ప్లస్ మెమరీలో ఉన్న బి నుంచి తీసుకొచ్చి యాడ్ చేయి. అంటే ఇక్కడ A+B యాడ్ అయ్యి అక్యుములేటర్‌లో ఉంది. మరి దీన్ని ఎక్కడో చోట పెట్టాలి. కాబట్టి స్టోర్ సి లేకపోతే స్టోర్ టీ అంటున్నానండి. స్టోర్ టీ అంటే టెంపరరీ రిజిస్టర్ అనుకుందాం. అంటే ఏం చేయాలి? M(T) మెమరీ లొకేషన్ టీలోకి ఈ అక్యుములేటర్ వెళ్ళింది. అంటే A+B యాడ్ అయ్యి టీలో ఉన్నాయి. మళ్ళీ లోడ్ సి అంటే అక్యుములేటర్‌లోకి మెమరీ నుంచి సి వాల్యూ వచ్చింది. నెక్స్ట్ యాడ్ డి. ఆల్రెడీ అక్యుములేటర్‌లో సి ఉంది కాబట్టి ఏసీ ఈక్వల్ టు ఏసీ ప్లస్ మెమరీ నుంచి తీసుకొచ్చిన డి అనేది యాడ్ అయింది. రైట్. ఇప్పుడు సి+డి ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం మల్టిప్లై చేయాలి కదా. సింపుల్‌గా మల్టిప్లై టీ అంటే ఏసీలో సి+డి ఉంది కాబట్టి ఏసీ ఈజ్ అసైన్డ్ టు ఏసీ ఇంటూ M(T). రైట్. మీరు ఇక్కడ గమనించినట్లయితే A+B ఏమో టీలో ఉంది. ఇక్కడ A+B టీలో ఉంది. ఇక్కడ C+D అక్యుములేటర్‌లో ఉంది. ఈ అక్యుములేటర్‌లో ఉన్న C+Dకి
ఏ ప్లస్ బిని తీసుకొచ్చి మల్టిప్లై చేసాం. అర్థమైందండి? అర్థమైందండి? కావాలంటే ఈ రిజల్ట్ ఇంకో చోట స్టోర్ చేయాలంటే స్టోర్ ఎట్ జెడ్ అంటే ఎమ్ ఆఫ్ జెడ్ మెమరీ లొకేషన్ జెడ్లోకి యాక్చువల్గా ఈ అక్యుములేటర్లో ఉన్న రిజల్ట్ని తీసుకువెళ్ళి పెట్టమంటున్నాము. అర్థమైందండి? హలో, రైట్. ఇది సింగిల్ అడ్రస్ ఇన్స్ట్రక్షన్. ఇంకా జీరో అడ్రస్ ఇన్స్ట్రక్షన్ లేకపోతే స్టాక్ ఇన్స్ట్రక్షన్ అంటాము. జీరో అడ్రస్ ఆర్ స్టాక్ ఇన్స్ట్రక్షన్స్. ఓకేనండి? జీరో అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్టాక్ ఇన్స్ట్రక్షన్స్. వీటిని మీరు ఒకసారి గమనించినట్లయితే దీనికి కూడా నేను అదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ డి ఇది తీసుకున్నాను. దీని ప్రకారము స్టాక్ ఏం చేస్తుంది? సింపుల్గా పుష్, ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ రాయండి. పుష్ ఏ అంటే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అంటే స్టాక్లోకి ఏ వచ్చింది. తర్వాత మళ్ళీ పుష్ బి అంటే స్టాక్లోకి బి వచ్చింది. ఇవి డేటా ట్రాన్స్ఫర్ అండి. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ కాదు. ఇందులో ఇన్స్ట్రక్షన్ రియల్గా ఎగ్జిక్యూట్ అయ్యే ఇన్స్ట్రక్షన్స్ యాడ్ లేకపోతే మల్టిప్లై, మిగతా అన్ని డేటా ట్రాన్స్ఫర్స్. రైట్. ఆ తర్వాత యాడ్. ఇక్కడ ఇంకేం రాయమండి, ఇక్కడ ఇంకేం రాయం, ఖాళీయే. అంటే యాడ్ అంటే ఏమి యాడ్ అవ్వాలి? పైన టాప్ 2 స్టాక్లో ఉన్న టాప్ 2 బయటికి తీసి వీటిని యాడ్ చేసి మళ్ళీ స్టాక్లో పెట్టాలి. కాబట్టి ఏ ప్లస్ బిని యాడ్ చేసి స్టాక్లో పెట్టింది. అర్థమైందా? ఇది మళ్ళీ చెప్పనా? రైట్. మళ్ళీ పుష్ సి అంటే ఈ స్టాక్లో మళ్ళీ పైన సి పెట్టాను. మళ్ళీ పుష్ డి ఈ స్టాక్లో మళ్ళీ పైన డి పెట్టాను. మళ్ళీ యాడ్. రైట్. అప్పుడేమైంది? రైట్. చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, యాడ్ అయిపోయి. రైట్. ఈ సిని బిని డిని బయటికి తీసి యాడ్ చేసి మళ్ళీ సి ప్లస్ డిని ఇందులో పెట్టాం. రైట్. ఇక్కడ చివరికి ఏముంటుంది? మల్టిప్లై. అంటే ఈ రెండింటిని బయటికి తీసి మల్టిప్లై చేసి మళ్ళీ మనం స్టాక్లో పెడుతున్నాం. ఎలాగా అంటే ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ డి. అర్థమైందండి? హలో, ప్లీజ్ రెస్పాండ్ సమ్వన్. హలో, రైట్. ఈ రకంగా ఏమైనా డౌట్ అండి? ఎనీ డౌట్? రైట్. రైట్. ఈ రకంగా మనం యాక్చువల్గా జీరో అడ్రస్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసాం. ఇది ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ అంటే. నేను మళ్ళీ ఇంకొక పేపర్ తీసుకుని మొత్తం ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ని రివైజ్ చేస్తున్నాను. లేట్గా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి. నా స్క్రీన్ కనబడుతుందా? నా స్క్రీన్ కనబడుతుందండి? ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్. రైట్. డిఫరెంట్ కంప్యూటర్స్ హ్యావ్ డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్ లెన్స్. ఒక్కో కంప్యూటర్కి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ లెంత్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ది లెంత్ ఆఫ్ ది అడ్రస్ ఫీల్డ్ the instructions are divided into single accumulator organization, 2 register organization, 3 stack organization. రైట్. సింగిల్ అక్యుములేటర్ ఆర్గనైజేషన్ అంటే ఏ ఇన్స్ట్రక్షన్ అయినా ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా తప్పనిసరిగా అక్యుములేటర్ని వాడుకుంటుంది. రిజిస్టర్ ఆర్గనైజేషన్ అంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా జనరల్ పర్పస్ రిజిస్టర్స్ని వాడుకుంటుంది. దీనికి ఎగ్జాంపుల్ యాడ్ వై అని రాసాము. దీనికి ఎగ్జాంపుల్ R1 ఈజ్ అసైన్ టు R1 ప్లస్ R2 అని రాసాం. 3 స్టాక్ ఆర్గనైజేషన్కి మనం నిన్న రాసాము సింపుల్గా. ఇప్పుడు కూడా లాస్ట్లో మనం చెప్పాం పుష్ చేస్తాము, తర్వాత సింపుల్గా యాడ్ అని రాస్తే చాలు, టాప్లో ఉన్న 2 యాడ్ అయిపోయి వస్తాయి. ఓకేనండి, అర్థమైందా ఇంతవరకు? ఇది ఫస్ట్ బేసిక్ పాయింట్. రెండోది ఏంటి అంటే బేస్డ్ ఆన్ ది లెంత్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ ఫీల్డ్స్, బేస్డ్ ఆన్ ది నంబర్ ఆఫ్ అడ్రస్ ఫీల్డ్స్ విత్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్. రైట్. ఒక ఇన్స్ట్రక్షన్లో ఎన్ని అడ్రస్ ఫీల్డ్స్ ఉన్నాయి అనే దాని మీద ఆధారపడి యాక్చువల్గా
ఈ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఈ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ని మనం 5 రకాలుగా విడగొట్టాం. నేను రిస్క్ ఫార్మాట్ చెప్పలేదండి. అది లైవ్‌లో ఇక్కడ అర్థం కాదు. అందుకని నేను 4 రకాలే ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. రైట్? అందులో ఫస్ట్‌ది మనకి 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్‌ది 2 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్‌ది 1 అడ్రస్ ఆర్ సింగిల్ అడ్రస్ ఇన్స్ట్రక్షను. ఫైనల్‌గా 0 అడ్రస్ ఇన్స్ట్రక్షన్స్. రైట్? ఇవి. ఐదోది ఏంటి అంటే రిస్క్ ఇన్స్ట్రక్షన్. రిస్క్ అంటే రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్. ఇది కూడా నేను చెప్పేస్తాను. ఎందుకైనా మంచిది వదిలేసాను అనుకోకుండా. మీరు 3 అడ్రస్ గాని, 2 అడ్రస్ ఇన్స్ట్రక్షన్ గాని ఏదైనా గాని ఒకటి చూస్తే నేను మళ్ళీ వెనక్కి వెళ్తాను. ఆ వెనక చూపించడం మీకు ఇబ్బంది అనుకుంటే ఒకసారి చూడండి. 1 మినిట్. ఇదిగోండి. ఇది 1 అడ్రస్ ఇన్స్ట్రక్షన్. ఈ పైన 2 అడ్రస్ ఇన్స్ట్రక్షన్ చూసారా? కనబడుతుందండి? హలో! హలో! రైట్. మీరక్కడ చూసినట్లయితే ఆ 2 అడ్రస్ ఇన్స్ట్రక్షన్ గనక మీరు చూసినట్లయితే ఏముంది? ఎక్కువ డేటా ట్రాన్స్‌ఫర్ ఉంది. తక్కువ ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కావాలంటే నేను మళ్ళీ ఇక్కడ రాస్తాను మళ్ళీ. ఏదో ఒక ఇన్స్ట్రక్షన్ రాస్తాను నేను కావాలని. 2 అడ్రస్సో, 1 అడ్రస్సో. మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఇది A+B ఇంటూ C+D. నేను రిస్క్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పేస్తున్నానండి ఐదోది. రైట్? మనం ఇక్కడ ఏం చేసాము రాసేటప్పుడు యాక్చువల్‌గా లోడ్ ఏ అన్నాం సింగిల్ అడ్రస్. ఆ తర్వాత లేకపోతే మూవ్ అన్నాం. ఒక్క నిమిషం. మూవ్ R1, ఏ అన్నాం. లేకపోతే మూవ్ R2, B అన్నాం. ఆ తర్వాత యాడ్ R1, R2 అన్నాం. ఇది ఒరిజినల్ ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్. ఈ 2 కూడా డేటా ట్రాన్స్‌ఫర్ ఇన్స్ట్రక్షన్స్. ఇదేమో డేటా మ్యానిప్యులేషన్ ఇన్స్ట్రక్షన్. అలాగే మళ్ళీ మనం చూసినట్లయితే యాక్చువల్‌గా మూవ్ R3, C అన్నాం. మూవ్ R4, D అన్నాం. ఆ తర్వాత మళ్ళీ యాడ్ R3, R4 అన్నాం. అంటే మళ్ళీ ఈ 2 డేటా ట్రాన్స్‌ఫర్ ఇన్స్ట్రక్షన్స్. ఇది డేటా మ్యానిప్యులేషన్ ఇన్స్ట్రక్షన్. ఇక చివర్లో మనం ఏమన్నామంటే మల్టిప్లై R1, R3 అన్నాం. మీరు మొత్తం గమనించినట్లయితే రైట్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. అంటే A+B ఇంటూ C+D చేయటంలో 7 ఇన్స్ట్రక్షన్స్ ఉంటే 4 ఇన్స్ట్రక్షన్స్ డేటా ట్రాన్స్‌ఫర్ ఇన్స్ట్రక్షను. జస్ట్ 3 ఇన్స్ట్రక్షన్స్ డేటా మ్యానిప్యులేషన్ ఇన్స్ట్రక్షన్. కానీ రియల్‌గా కంప్యూటర్ ప్రాసెసర్ ఏం చేస్తది? డేటా మ్యానిప్యులేషన్ చేస్తది. కానీ దాని టైం అంతా ఎక్కడ వేస్ట్ అయిపోతుంది? ఇదిగోండి డేటా ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఈ డేటా మ్యానిప్యులేషన్ కోసం ఆగాలి. మళ్ళీ ఈ డేటా మ్యానిప్యులేషన్ కోసం ఆగాలి. అంటే టైం వేస్ట్ అవుతుంది. అంటే ప్రాసెసర్ యొక్క ఎక్కువ టైం మోస్ట్ ఆఫ్ ద ప్రాసెసర్ టైం వేస్టెడ్ డ్యూరింగ్ ది డేటా ట్రాన్స్‌ఫర్. కాబట్టి దీన్ని రెడ్యూస్ చేయటానికి మనం ఏం చేస్తాము అంటే డేటా ట్రాన్స్‌ఫర్‌లన్నీ ముందే చేసేసుకుంటాం. డేటా మొత్తాన్ని తెచ్చి ముందు ప్రాసెసర్ రిజిస్టర్‌లో పెట్టుకొని ఆ తర్వాత డేటా మ్యానిప్యులేషన్ చేస్తాం. దీన్నే మనం రిస్క్ ఆర్కిటెక్చర్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మళ్ళీ అదే తీసుకుంటున్నాను. A+B ఇంటూ C+D ఇదే తీసుకున్నాను. దీనికి రిస్క్ ఏం చేస్తాము అంటే మనం రైట్ కొద్దిగా ఎక్కువ నంబర్ ఆఫ్ రిజిస్టర్స్ పెట్టిన లోడ్ R1, ఏ అంటే R1లోకి మెమరీ నుంచి ఏ వచ్చింది. నెక్స్ట్ లోడ్ R2, బి R2లోకి మెమరీ నుంచి బి వచ్చింది. తర్వాత లోడ్ R3, సి అంటే రిజిస్టర్ R3లోకి మెమరీ నుంచి సి వచ్చింది. తర్వాత లోడ్ R4, డి అంటే రిజిస్టర్ R4లోకి మెమరీ నుంచి డి వచ్చింది. ఇక మనం మధ్యలో ఆపటానికి ఏం లేదండి. చూడండి మధ్యలో డేటా ట్రాన్స్‌ఫర్, డేటా మ్యానిప్యులేషన్‌గా లేకుండా ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే డేటా ట్రాన్స్‌ఫర్‌లు మొత్తం అయిపోయినాయి. మనకు కావాల్సిన డేటా అంతా కూడా మెమరీ నుంచి ఇందులోకి లోడ్ అయిపోయింది.
అర్థమైందండి? హలో! రైట్. ఇక మనం ఏం చేయాలి? యాడ్. ఇక డైరెక్ట్‌గా డేటా మానిప్యులేషనే. యాడ్ ఆహ్, ఏ ఏబీని యాడ్ చేయాలి గదా! ఆర్1, ఆర్2 తర్వాత మళ్ళీ యాడ్ సీడీని యాడ్ చేయాలి గదా! ఆర్3, ఆర్4 అంటే ఇక్కడేమైంది? ఏబీలు యాడ్ అయ్యి ఆర్1లో ఉన్నాయి. అండ్ దట్ ఈస్ ఆర్1 ఈజ్ అసైన్డ్ టు ఆర్1 ప్లస్ ఆర్2. ఇక్కడేమైంది? ఆర్3 ఈజ్ అసైన్డ్ టు ఆర్3 ప్లస్ ఆర్4. ఈ చివరికి మనం మల్టిప్లై చేసేస్తే సరిపోద్ది. ఇది కూడా డేటా ట్రాన్స్‌ఫర్. అంటే ఇక్కడేమైంది? రైట్ ఆర్1, ఆర్3 దట్ ఈస్ ఆర్1 ఈజ్ రీప్లేస్డ్ విత్ ఆర్1 ఇంటూ ఆర్3. అంటే డేటా ట్రాన్స్‌ఫర్ ముందయిపోయింది. డేటా మానిప్యులేషన్ లైన్‌గా జరిగింది. అంటే ప్రాసెసరు అంటే ఇక్కడ మీకు అర్థం కావటానికి ఇది గనక ప్రాసెసర్ తీసుకుంటే ఇది మెమరీ అనుకున్నట్లయితే మెమరీ దగ్గరికెళ్ళటం, తెచ్చుకోవటం, ప్రాసెసింగ్ చేయటం, మళ్ళీ మెమరీ దగ్గరికెళ్ళటం, తెచ్చుకోవటం, ప్రాసెసింగ్ చేయటం కాకుండా ఈ రిస్క్‌లో ఏం జరుగుతుంది అంటే ప్రాసెసరు మెమరీ నుంచి మొత్తం ఒకేసారి తెచ్చేసుకుంటుంది. ఆ తర్వాత ప్రాసెసింగ్ చేస్తుంది. చివరికి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మెమరీకి డేటాను పంపిస్తుంది. అర్థమైందండి? హలో! రైట్? రైట్. ఇది మనకి ఇన్‌స్ట్రక్షన్ ఫార్మాట్స్ అండి. రైట్. మ ఆల్రెడీ 9:50 వరకు మన క్లాస్ కాబట్టి, దాదాపు నేను 9:48 అయిందనుకుంటున్నాను. ఈ క్లాస్ ఇక్కడితో నేను ఆపుతున్నాను. మీకేదైనా డౌట్స్ ఉంటే అడగండి దయచేసి. మీకు ఎనీ డౌట్స్? మీకేమైనా డౌట్స్ ఉంటే అడిగితే నేను క్లారిఫై చేస్తా. మీ డౌట్స్ అడగండి. నేను క్లారిఫై చేస్తాను. డౌట్స్ ఏమి లేకపోతే ఈ క్లాసు ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందనుకోండి. ఎనీ డౌట్స్? ఓకేనండి. థాంక్ యూ. వి విల్ మీట్ ఆన్ అదర్ డే. థాంక్ యూ.